హై వ్యూస్. సీరియస్లీ దేవుడు అనేవాడు ఏం చేస్తాడంటే, దేవుడి పేరు చెప్పి దుర్మార్గ పనులు చేస్తే, దేవుడి పేరు చెప్పి నేను ఆ దేవుడు నమ్ముతాను అని చెప్పేసి నాటకాలు ఆడే వాళ్ళకి సంబంధించి టైం చూసి మరీ అసలు మొత్తం ప్రజల ముందు అలా పెట్టేస్తారనమాట. ఎవరు? దేవుడే పెట్టేస్తాడు. అలా జగన్మోహన్ రెడ్డికి మొన్న కూటమి గవర్నమెంట్ గెలిచిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో డిక్లరేషన్ సంబంధించేసి జగన్మోహన్ రెడ్డి యొక్క నేస్వరూపం తెలిసిపోయేలా చేశారు. సంతకం పెట్టలేదు, డిక్లరేషన్ సంతకం పెట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెట్టలా. అదేమంటే పాలకుడే అతను, పాలించేవాడు దేవుడితో సమానం అంటూ ఈ వైసీపీ హడావుడి చేశారు. కూటమి గవర్నమెంట్ కదా, డిక్లరేషన్ సంతకం పెట్టాల్సింది అంతే. నువ్వు క్రైస్తవుడివి, దెన్ శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా నువ్వు దేవుడిగా నమ్ముతానని చెప్పి సంతకం పెట్టలేదు. ఎందుకంటే ఆయన క్రైస్తవుడు, ప్రభు తప్ప వేరే వాళ్ళు దేవుడు కాదు అని నమ్ముతాడు కాబట్టి. ఓన్లీ ప్రభువే దేవుడు. బట్ మరి ఏదో మాలలు వేసుకోవటాలు, నదుల్లో మునగటాలు, ఏంది అంటే అన్ని డూబులు. ఇదిగో ఇప్పుడు కొత్తగా సమంత విషయంలో కూడా దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అన్య మతస్థులు అనేటువంటి వాళ్ళు మన వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నట్టయితే, వారు వచ్చినట్టయితే, నార్మల్ అంటే ఎవరు పట్టించుకోరు. సెలబ్రిటీలు అన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు డిక్లరేషన్. మన అన్న లెజ్నోవా డిక్లరేషన్ సంతకం పెట్టింది, స్వామివారికి మొక్కు తీర్చుకుంది తలనీలాలు, అండ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంది, అన్నదానానికి సంబంధించేసి విరాళం కూడా ఇచ్చినారు. ఇప్పుడు సమంత తన శుభం మూవీకి సంబంధించి ఆల్రెడీ స్వామివారి సంతకి వాళ్ళ టీం అంతా వెళ్ళారు. గతంలో కూడా సమంత వెళ్ళారు. అయితే అప్పుడు డిక్లరేషన్ సంతకం తీసుకోవాలా, ఎందుకు నడిచిపోయింది అప్పుడు అలా అంతే అన్నీ. బట్ సమంత బేసికల్ ఏంటి, క్రిస్టియన్ అను. బట్ నేను హిందూ మాత్రం నమ్ముతున్నాను అని చెప్పేసి జగ్గి వాసు శిష్యురాలలాగా, అదేవిధంగా సమ్ మాత అండి శివుడికి సంబంధించేసి స్త్రీ స్వరూపం అన్నట్టుగా సమ్ అమ్మవారు పేరు నాకు కరెక్ట్గా గుర్తురావట్లేదు, ఆ మాల్లో ఉన్నట్టు ఆ దీక్షలో ఉన్నట్టు కూడా ఏం చెప్తా వచ్చింది. దెన్ ఇప్పుడేంటి, డిక్లరేషన్ సంబంధించేసి ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాలి. దెన్ సమంత ఏం చేసింది, స్వామివారికి సంబంధించి నేను ఆయన భక్తురాలిని అంటూ, నేను ఆయన దేవునిగా విశ్వసిస్తానంటూ నమ్మకంగా సంతకం పెట్టింది. ఎందుకు? సమంత రూత్ ప్రభు కదా, ఆమె సంతకం పెట్టిందండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు హిందూ అండి? అన్నగోడిది కానీ పండగ వస్తే గుడి సెట్టా? అయ్యి బాబు, అసలు విషయం ఇంకోటి, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కన సెట్టు ఉండేది. ఏంటి ఆ సెట్టు? గోశాల సెట్టు. ఇప్పుడు ఆ గోశాల ఉందా? ఒక గోవన్న ఉందా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర? క్రాస్ చెక్ చేయండి. ఇంకా ఏ హిందూ అండి ఓట్లు వేసేది? ఇంకా ఏ చదువుకున్నాడండి వీళ్ళకి ఓట్లు వేసేది? నిజంగా చెప్తున్నా కదా, వైసీపీకి నిజంగా ఓట్లు వేసిన ఎవరైనా ఉన్నారంటే ఎర్రి గొర్రెలే. ఆ ఎర్రి గొర్రెలు ఎవరేంటంటే మీకే తెలుసు. వారికి అసలు మీతోదంతా అనవసరం, ఓటు వేయాలంతే. ఏంటంటే మా మత పెద్ద చెప్పాడు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. ఇదైతే ఏ మత పెద్ద చెప్పినా చదువుకున్నాడు కావచ్చు, సంస్కారం ఉన్నాడు కావచ్చు, బుద్ధి బుర్ర ఉన్నాడు కావచ్చు, ఆలోచించి అర్హత ఉన్నోడికే ఓటేస్తాడు. ఈ రకంగా డూప్లికేట్ తనంగా, దిక్కుమాలిన తనంగా ప్రజలను మోసం చేస్తూ, దేవుడి విషయంలో కూడా డ్రామాలు ఆడుతూ నాటకాలు ఆడేవాడికి ఎవడో ఓటాడు. జగన్మోహన్ రెడ్డి విషయంలో డే వన్ నుంచి నేను చెప్తుంది అది అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ అవుతూనే ఉంది. అయినా సరే ఇంకా గొర్రెలు ఉంటూనే ఉన్నాయి. బట్ సమంత విషయంలో మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తూ ఉన్నాను.